జర్నలిస్ట్ గారికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు నా దురదృష్టం, నేను కొంచెం బయట ఉన్నాను కాబట్టి నేను ఆ కొడాలి నాని మాట్లాడినటువంటి బయట చూపించలేకపోతున్నా. ఎందుకంటే నిన్నంతా ఆ బయట నా దగ్గర ఉంది, కాకపోతే నేను కొంచెం పని మీద బయట వచ్చాను కాబట్టి నా దగ్గర అది అందుబాటులో లేకపోయింది, లేదంటే చూపించుండేవాడిని. ఒకవేళ మీరు ఏమనుకోకపోతే మీ దగ్గర ఉంటే ఒకసారి చూపిస్తే మంచిది. దీంతో పాటు నేనేమంటానంటే, ఒక మహిళా జర్నలిస్టు మీరు ఇన్ని రోజులు కనిపించట్లేదు, మామూలుగా జనాలు కానీ మీడియాలో కానీ ఈ మాత్రం అనుకుంటున్నారు అనేసి అంటే, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి స్థానంలో ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మహిళా జర్నలిస్ట్తో మాట్లాడే పద్ధతి నిన్న ప్రపంచం అంతా చూసింది. అంటే ఒక మహిళా జర్నలిస్ట్ మిమ్మల్ని అడిగితే మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి వస్తాను, రోజు కనిపించేసి వస్తాను, సంతకం పెట్టేసి వస్తాను అంటే ఏం అంత కండ కావరమా, కొవ్వ? అంత కండ కావరం ఎట్లొస్తుంది సార్ మీకు వాసుదేవన్ గారు? అంత కండ కావరమా? అంటే ఒక జర్నలిస్టు అంటే బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టు, ఎవరైనా కూడా రాజకీయ నాయకుడు ప్రజల్లో వాణి వినిపించాలి అంటే మూడో పిల్లర్ అయినటువంటి జర్నలిస్టులు మనం మాట్లాడేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, అలాంటి వారిని మీ ఇష్టానుసారం మీ తల్లిదండ్రులు మీ నేర్పించినటువంటి సంస్కారం అదేనా? మీ పార్టీ అధ్యక్షుడు నేర్పించినటువంటి సంస్కారం అదేనా? మీ పార్టీ అధ్యక్షుడికి ఎట్లా సంస్కారం లేదనుకోండి, తల్లిని చెల్లిని బాబాయిని అందరి బాబాయిని వేసేసా, తల్లిని చెల్లిని ఇంట్లో నుండి వాడుకొని వదిలేసి కరింపాకులాగా విసిరి అవతల రోడ్డు మీద పారేసాడు, అది వేరే విషయం. కొంచెం తగ్గించుకోవాలి, బలుపు తగ్గించుకుంటే మంచిది. బలుపు తగ్గించుకోలేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు. దాంతోపాటు మీరేమంటున్నారు, ఉద్యోగం పెరిగేశారు, నా ఉద్యోగం పెరిగేసినప్పుడు నేనేం చేయాలా అంటే, మీకు ఉద్యోగం ఉంటేనే మీరు ప్రజల్లోకి వస్తారు, ప్రజలకు సేవ చేస్తారు అంటే దీని అర్థం వైసీపీ వాళ్ళందరూ ఇంతేనా అనేది నాకు అర్థం కాల. జోలాపురం శ్రీనివాసరావు గారు కూడా దీని గురించి చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచినప్పుడు సంకల్పం గుద్దుకొని ఇష్టానుసారం కండ కావరం ఎక్కి కొవ్వెక్కి మహిళలన్నీ చూడకుండా మానసికంగా వేధించడము, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీ ఇష్టానుసారంగా పెద్ద చిన్న లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. అధికారం కోల్పోయిన వెంటనే నాకు ఉద్యోగం పెరికేసినారు, నేను ఇంకేం చేయమంటారు అంటే అంతేనా? ఇదేనా మీరు చేసేది? ప్రతిపక్షం వెళ్ళిపోతే మీరు ప్రజల పక్షాన మాట్లాడరు, ప్రజలు సరే ఆయన మాట్లాడింది పక్కన పెడితే అండి, నిన్న ఎందుకని 144 సెక్షన్ పెడితే ఆ మందల కొద్ది జనాల రోడ్డు మీదకి వస్తే బ్యారికేడ్లు తోసుకుంటూ వెళ్తుంటే పోలీసు ఏం చేస్తున్నారండి? అదే సార్, ఇప్పుడు బట్టలు ఊడదీసి కొడతాను, ఒక సెకండ్ సార్ చెప్తా. బట్టలు ఈడదీసి కొడతాను, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొని వచ్చి మీ సంగతి తేలుస్తాను అని పోలీసు యంత్రాంగాన్ని మాట్లాడుతున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో చూసాం. చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదన్నా బయట వచ్చి మాట్లాడితే, అది కూడా బయట వచ్చి మాట్లాడితే అంటే, ఇప్పుడు రాజధాని రైతులు ధర్నా చేస్తా ఉంటే వాళ్ళకు సంఘీభావం తెలిపేదానికోసం, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచేదానికోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు గారు వెళ్ళారు, బీజేపీ నాయకులు కూడా వెళ్ళారు. వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ ఏం మాట్లాడారు చూసాం. దానికి ఏదో మీడియాలో తెలుగుదేశం ఈ ఎన్డీఏ పార్టీ నాయకులు ఏదో మాట్లాడితే వెంటనే ఆవురు అనేసి ఈ పోలీసు అధికార అదేదో యూనియన్ ఉంటది, వాళ్ళు వచ్చేసి ముందు నిలబడుకొని ఏదంటే అది మాట్లాడారు. మాకు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదని. ఈరోజు బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెడతా
మీరు సప్త ఒకసారి సముద్రాల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. నిన్న ఆ జైలుకి వెళ్ళిన వల్లభనేని వంశీ పరామర్శించిన సందర్భంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చూద్దాం. ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి